ఎవడన్నా జాంగరీ బోంగరీ డేంగరీ అంటున్నా. ఈయన పేరు డాక్టర్ డింగరీ డింగరీ డింగరీ. నీకందరికి ఆపరేషన్ చేయడానికి వచ్చాను. వద్దని చెప్పండి. అన్నయ్య, వీళ్ళకున్న పెద్ద రోగం ఏంటో తెలుసా? ఏంటి పెద్ద రోగం? వీళ్ళ నాలుకే తీసి పడేయాలన్నారు. అవునా? అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారు. చూసిరా, చెప్పిన మాట వినరు. ముచ్చట్లు ముసలమ్మ ముచ్చట్లు. వీళ్ళ నాలుకే తీసేయాలి. వద్దు, తీయాలి. అన్నయ్య, తీయకపోతే వీళ్ళందరూ నరకానికి వెళ్తారన్నా. ఎందుకు నరకానికి వెళ్తారు? ముచ్చట్లు పెట్టి సాడీలు చెప్పి అబద్ధాలు ఆడి బూతులు మాట్లాడి నరకానికి వెళ్ళిపోతారు. అవును, నరకానికి పోతారు. పరలోకానికి వెళ్తారు. నరకానికి కాదా? కాదు. అన్నయ్య, ఎందుకంటున్నావు? ఎందుకంటే మా పిల్లలు ఇంత చక్కగా పాటలు పాడారు. ఏంటి బూతుల పాటలా? బూతుల పాటలు కాదు, మంచి ఏసే పాటలు పాడారు లేదా? ఏసే పాటలు పాడారు. ఇంకోటి ఏం చేశారు తెలుసా? వాక్యాలు చెప్పారు. ఎంత చక్కని వాక్యాలు చెప్పారు. కాంపిటీషన్లో దేవుని యొక్క స్టోరీస్ చెప్పారు. ఆ నాలుకతోటి బూతులు మాట్లాడతారు, ఆ నాలుకతోటి అబద్ధాలు చెప్తారు, ఆ నాలుకతోటి గలీజ్గా మాట్లాడతారు, దాంతో వాక్యం చెప్తారు, పాటలు పాడతారు. ఇవన్నీ చేస్తారా? చెట్ట పిల్లలు కాదు కదా, చెడ్డ పిల్లలు కాదు కదా. మరి దేవుని యొక్క మాటలు మన నోటి నుంచి వస్తాయా లేదా? మరి దేవుని యొక్క మాటలు వస్తాయా, బూతులు వస్తాయా? మన నోటి నుంచి చెడ్డ మాటలు వస్తాయా, మంచి మాటలు వస్తాయా? దేవుని యొక్క వాక్యాలు వస్తాయా? దేవుని యొక్క పాటలు వస్తాయా? నిజంగా వస్తాయా? అన్నయ్య, ఈ అవుకు క్యాంప్ ఏదైతే అవుతుందో, అరే వినండి రాగు, చూసారా అందరికి కోపం వస్తుంది. కోపం వస్తుందా? ప్రేమిస్తలేరన్న ఎవరు? ఆగో అన్న, చూసారా అల్లరి చేస్తున్నారు. అరే ఆగో, అరే అరుస్తే ఎట్లారా? వాడు అదే అంటుండు. ఎవడో యాంగ్రీ అంట, యాంగ్రీ బర్డ్ కాదురా, వినరా? అన్నయ్య, వీళ్ళకి ఆపరేషన్ చేయాలన్న. అయ్యో డాక్టర్ గారు, డాక్టర్ డింగరీ ఫస్ట్ నాలుగే తీసేయాలి. కాదు, తీయాలా? వద్దు కదా అన్నయ్య. వీళ్ళకి ఆపరేషన్లు ఏమొద్దు. ఈరోజు మేము ఒక మంచి స్టోరీ నేర్చుకున్నాం మా క్లాస్లో అయితే. తర్వాత హడ్సన్ టేలర్ గురించి నేర్చుకున్నాం. ఆయన కూడా మంచి డాక్టర్ అనమాట. అవునా? అందరికి వాక్యం చెప్తూ వైద్యం చేసేవాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన స్టోరీ వింటా ఉన్నాం. అయ్యో, ఎక్కడా? ఆయన చైనాకి వెళ్ళి చైనాలో ఉన్న పేద ప్రజలకు వాక్యం చెప్పి వాళ్ళకందరికీ వైద్యం చేశాడు ఫ్రీగానా? నేనైతే డబ్బులు తీసుకుని వీళ్ళు నాలుకే కోస్తానన్నా. అరే విను, కానీ డాక్టర్ హడ్సన్ టేలర్ మాత్రం ఏం చేశాడు? అందరికీ ఉచిత వైద్యం చేశాడు. చదువుకున్నాడు, చక్కగా కష్టపడ్డాడు, ఆడ పేద ప్రజలకు అందరికీ సేవ చేశాడు. అయ్యో, నిజంగానా? ప్రేమించాడు. ఇలాగ నాలాగా కోపడలే, నీలాగా కోపడలే. ఇట్లా నీలాగా ఇట్లా అందరినీ నేను నరకం తీసుకెళ్ళిపోతా, నాలుకే కోసేస్తా అని చెప్పలేదు. అయ్యో, నాకు ఎందుకంటే వీళ్ళు నాలుకతో అల్లరి చేస్తారు కదా, నా చెడ్డ మాటలు ఆడతారు. అట్లనే కానీ వీళ్ళు మంచిగా దేవుడి మాటలు కూడా విన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బూతులు మాట్లాడతారన్న. ఇంటికి వెళ్ళిన తర్వాత బూతులు మాట్లాడతారా? దేవుని మాటలే ఉంటాయి. ముచ్చట్లు, సాడీలు, చెడ్డ మాటలు ఇవన్నీ ఉండవు. నిజంగానా? ఓకే, సారీ, ఐ లవ్ యూ. సరే, అయితే మేము ఈరోజు హడ్సన్ టేలర్ గురించి వినబోతున్నాము. నిజంగానా? హడ్సన్ టేలర్ ఏ విధంగా సేవ చేశాడు ఇంకా ఉన్నది. అయ్యో, అందరు నేను కూడా వింటానన్నా. నేను కూడా హడ్సన్ టేలర్ లాగా చైనాకి వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి సేవ చేస్తాను. అక్కడికి వెళ్ళి నాలుకే కోసేస్తా అని చెప్తే వాళ్ళు నీ పని చెప్తారు. అయ్యో, అట్లా చెయ్యను అన్నయ్య. నేను చక్కగా ప్రేమతో వారికి దేవుని యొక్క మాటలు చెప్తాను. మీరు కూడా చెప్తారా ప్రేమగా? వీళ్ళ మొక్కలు చూస్తుంటే డౌటే అన్నయ్య. ప్రేమగా చెప్పు. నువ్వు చెప్పావా ఇంతకుముందు అందరినీ బాగా వీళ్ళంతా చెడ్డ పిల్లలు అన్న చెప్పు? తెలియకన్నా వీళ్ళు పరలోకాన్ని తీసుకెళ్తామని. ఓకే, పరలోకం తీసుకెళ్తా అన్నా కానీ మంచిగా ప్రేమతో చెప్పాలి. చెప్తారా ప్రేమగా? అందరినీ క్షమించాలా, యేసే మనల్ని క్షమించినట్టు. ఈరోజు చక్కగా మేము ఒక వాక్యం నేర్చుకున్నాం. పాపంలో క్షమించడానికి ఎవరికి అధికారం ఉందంటే యేసేకి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి మన పాపం క్షమిస్తే మన నోరు, నాలుక అన్ని బాగుంటాయి. నిజంగానా? నిజంగా. ఓ, సో నైస్. ఈరోజు మా క్లాస్లో ఒక స్టోరీ విన్నాం. ఒక ఆయన నలుగురు ఫ్రెండ్స్ వచ్చి ఒక ఫ్రెండ్ని యేసే దగ్గర తీసుకొస్తే యేసయ్య వాళ్ళ విశ్వాసం చూసి వాళ్ళని బాగు చేశాడంట.
అయ్యో ఏసీ కూడా డాక్టరా? ఆయన చాలా పెద్ద డాక్టర్, ఆయన సృష్టికర్త. ఆయన కాలు చేతులు పడిపోయినా కూడా బాగైపోయాడు, చనిపోని లేపాడు. అయ్యో నేను మాత్రం ఫీజు తీసుకుంటానా? ఫీజు తీసుకుంటావు, కానీ ఏసీ మాత్రము ఫ్రీగా అన్ని సేవలు చేశాడు. అయ్యో ఎంత ప్రేమ కదా, ప్రాణమే ఇచ్చాడు మన కోసం. అవునా? అంత ప్రేమనా? అంత ప్రేమ. వీళ్ళకు ఉండదంటారా అంత ప్రేమ? ఉందా? మీకు కూడా ప్రేమ ఉందా? ఖచ్చితంగా ప్రేమ ఉంటే చాలా మంచిది. ఓకే, మేము ఒక పాట నేర్చుకుందాం. ఏదది? నిలబడి పాడేద వెళ్ళుచు చాటే యేసుని ప్రేమను లోకములో. నువ్వు చేస్తావా ప్రేమ? అయ్యో కష్టమనియా. అర్సన్ టైలర్ లాగా, ఇట్లా ఫ్రెండ్స్ లాగా సేవ చేయాలా, వేసేలాగా ట్రై చేస్తున్నాడు. పాడు. నిలబడి పాడేదా. కూర్చొని చాటేది. కూర్చొని కాదు, నిలబడి. నేను ఆల్రెడీ నిలబడి. నువ్వు ఇట్లా కూర్చో. నిలబడి పాడేది. నిలబడి పాడేదో వెళ్ళుచు చాటేదో పడుకొని కలలు కనేదా. అరే పడుకొని కళ్ళ కాదు, సరిగా పాడు. ఓ సారీ. కూర్చోచ్చాక. నిలబడి పాడేదో వెళ్ళుచు చాట పక్కోని తన్నేదా. పక్కోని తండ్రి కాదు, నువ్వు సరిగా వాడు. ఓ సారీ సారీ. నువ్వు డాక్టర్ అని మర్చిపో, ఏసే బిడ్డను పెట్టుకో. ఓకే కూర్చో. పడుకొని పడుకునే కాదు, కూర్చో. మా అమ్మ చూడు. నిలబడి పాడేదో వెళ్ళుచు చాటేదా యేసుని ప్రేమను లోకములో. యేసు వచ్చానని. డాక్టర్ డిగ్రీ వచ్చినని. యేసు వచ్చాడు. ఓ సారీ. యేసు వచ్చానని మా పాపముకై. నా పాపముకై. నీ పాపముకై. నీ పాపముకై జైల్లో వేసేనని. దేవా జైలు వేయలేదురా, సరివాడు. ఓ సారీ సారీ. నీ పాపముకై నా పాపముకై మరణించనని. పక్క తీసేనని.